జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. మన పూర్వీకులు శుభకార్యాలు జరుపుకునే సందర్భంలో ఇంటి గోడలకు సున్నాలు వేసి అందంగా తీర్చిదిద్దుకునేవారు. సున్నం అనేది ఒక రసాయనం. సున్నపు రాయిని నీటితో కలిసినప్పుడు జరిగే రసాయన చర్యను మనం ఇప్పుడు ఒక ప్రయోగం ద్వారా తెలుసుకుందాము. ఈ గ్లాస్ బాటిల్లో కాల్షియం ఆక్సైడ్ అంటే క్విక్ లైమ్ నిల్వ చేయబడి ఉన్నది. దీని ఫిజికల్ స్టేట్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వైట్ కలర్ సాలిడ్ సబ్స్టెన్స్గా మనకి కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కొరకు మనము కొన్ని కాల్షియం ఆక్సైడ్ పీసెస్ని వాచ్ గ్లాస్లోకి తీసుకుందాం. గ్లాస్ బీకర్ని ఒక దాన్ని తీసుకొని దానిలో ఒక డిజిటల్ థర్మామీటర్ యొక్క ప్రోబ్ని ఉంచుదాం. దీని ద్వారా కెమికల్ రియాక్షన్లో రిలీజ్ అయిన టెంపరేచర్ని రికార్డ్ చేయవచ్చు. బీకర్లో కొంతవరకు నీటితో నింపుదాం. ఇప్పుడు మనము క్విక్ లైమ్ యొక్క పీసెస్ని బీకర్లోని నీటిలో వేసి డిజిటల్ థర్మామీటర్ ద్వారా కెమికల్ రియాక్షన్ యొక్క ఇనీషియల్ టెంపరేచర్ని రికార్డ్ చేద్దాం. అది 33.5 డిగ్రీస్ సెల్సియస్గా ఉన్నది. కొన్ని నిమిషాల తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నము నీటితో వేగముగా చర్య జరగడము మనము గమనించవచ్చు. ఈ రియాక్షన్లో ఫైనల్ ప్రోడక్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనగా స్లాక్డ్ లైమ్ అంటే తడి సున్నము ఏర్పడుతుంది. ఈ సందర్భంలో డిజిటల్ థర్మామీటర్ని పరిశీలించినట్లయితే టెంపరేచరు బాగా పెరగటాన్ని మనము గమనించవచ్చు. ఇప్పుడు మనము బీకర్ని చేత్తో తాకి పరిశీలిద్దాం. బీకరు చాలా వేడిగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫైనల్ టెంపరేచర్ డిజిటల్ థర్మామీటర్ ద్వారా 62.2 డిగ్రీస్ సెల్సియస్గా గుర్తించవచ్చును. ఈ ప్రయోగంలో క్విక్ లైమ్ నీటితో చర్య జరిపి ఒకే ఒక పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏర్పరిచినది. Such a reaction in which a single product is formed from two or more reactants is known as a chemical combination reaction. ఈ చర్యలో హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అయింది కనుక దీనిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని అంటే ఉష్ణమోచక చర్య అని కూడా అంటారు.